ఇప్పుడు ఈ మా జనరేషన్ వాళ్ళు ఎక్సర్సైజ్లు అన్నిటికీ బద్దగా అసలు సెక్స్కి మనకు కావాల్సిన ఎక్సర్సైజ్ ఏంటి? ఎప్పుడైనా సరే ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటేనే మీరు హెల్తీ ఉంటారు. ఒక బండిని అక్కడే పెట్టేస్తే ఉండి 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 అది ఖరాబ్ అయిపోతుంది. దాన్ని నడిపించాలి. ఏదైతే చలనంలో ఉంటుందో నడుస్తుంటుందో అదే ఫిట్ ఉంటుంది బండి కూడా. అలాగే మనుషులు కూడా హ్యాపీగా ఉండాలి, ఫిట్ ఉండాలి, లైంగిక సమస్యలు ఉండొద్దంటే యాక్టివిటీ ఉండాలి. వాళ్ళు పొద్దున లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు సింపుల్ నేనేం చెప్తానంటే అంగానికి మంచిగా బలం ఇచ్చే ఎక్సర్సైజెస్ కీగల్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది ఒకటి. ఆ కీగల్ ఎక్సర్సైజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా డివైడ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు వాకింగ్ 25 లోపల ఉన్న వాళ్ళు ఒక 20 నిమిషాలు లేకపోతే అర్ధగంట వాకింగ్ చేయండి, లేకపోతే రన్నింగ్ చేయండి. ఇది ఒక వాకింగ్ రన్నింగ్ అయిపోద్ది. సెకండ్ పార్ట్ వచ్చేసి మీరు ఒక 5 మినిట్స్ లేకపోతే ఒక 10 మినిట్స్ ఏజ్ని బట్టి మీరు యోగా చేయండి. దాని తర్వాత కీగల్ ఎక్సర్సైజ్ మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు, నా ఛానల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎలా వాడాలో అంత చెప్తారు. ఇలా మీరు ఒకవేళ ఒక డైలీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ 45 మినిట్స్ ఏమని ఇస్తే అసలు మీకు సమస్యలే రావు. హెల్తీగా ఉంటారు, మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు దినచర్య ఏదంటే స్ట్రెస్ అయితే ఉంది, వాళ్ళు రేపు బాస్ స్ట్రెస్, ఇంట్లో వెళ్తే గొడవలు అన్నీ ఉన్నాయి. కానీ మీరు ఇది చేసుకుంటే మీ టాక్సిన్స్ బయటికి వెళ్తూ ఉంటాయి, మీరు హెల్తీ అవుతూ ఉంటారు. దీని గురించి మీరు ఆలోచించాలి. అలాగే హెల్తీ ఫుడ్స్ వాడాలి. ఈ సమ్మర్లో స్పెషల్లీ దానిమ్మ పండు, పుచ్చకాయ, ఖజూరు ఎట్లైనా వాడండి, ఎక్కువ తినండి. దానివల్ల మీ బాడీ హైడ్రేటెడ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, హెల్తీ ఉంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే యునాని మెడిసిన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి.